హలో గైస్, ఈరోజు మనం టూల్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఏదైతే మీకు ఇక్కడ కింద కనబడుతున్నాయో ఇవన్నీ టూల్సే. ఈ టూల్స్ యూజ్ చేసి మనం ఏదైతే అండి ఇది పైన కనబడుతున్నాయి ఇవి కూడా టూల్సే. సో ఈ టూల్స్ యూజ్ చేసి మనం అయితే వర్క్ చేస్తాం. సో తమ్నైల్ అవన్నీ, పోస్టర్స్ అవన్నీ, లోగోస్ అవన్నీ, బ్యానర్స్ అవన్నీ ఏదైనా సరే ఈ టూల్స్ యూజ్ చేసే. సో ఈ టూల్స్ మాత్రం మీకు మొత్తం ఏ టు జెడ్ తెలిసి ఉండాలి. సో ఇటు సైడ్ ఏదైతే ఇది ఉందో ఈ మొత్తం లేయర్స్ అంటారు. సో ఇదైతే కొన్ని లిమిటెడ్ లేయర్స్ అయితే ఉంటాయి. లేయర్స్ ఫుల్ అయిపోయిన తర్వాత లేయర్స్ మాక్సిమం రీచ్ అని వచ్చేసిద్ది. దాని తర్వాత ఏదైతే ఇక్కడ కింద మీకు కనబడుతుంది కదా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవన్నీ సెలక్షన్ టూల్. ఓకేనా, ఇవన్నీ సెలక్షన్స్ ఇట్లా చూడండి కావాలంటే ఇవన్నీ సెలక్షన్స్ కి ఇదేమో రెక్టాంగిల్ అండ్ ఇది నార్మల్ గా ఇట్లా. ఓకేనా, దీని తర్వాత ఇదేమో మ్యాజిక్ వన్ టూల్ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇట్లాంటిది ఏమైనా మీకు ఉంటే మీరు జస్ట్ ఆ వైట్ ఏదైతే వైట్ ఉందో బ్యాక్గ్రౌండ్ అదొకటి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు జస్ట్ ఇట్లా లెవెల్స్ ఇట్లా సెట్ చేసుకొని ఏదైతే వైట్ పార్ట్ ఉందో మీరు దాని మీద క్లిక్ చేస్తే చూపిస్తాను. ఇదిగో ఈ లేయర్ మీద, అంటే ఇక్కడ లేయర్స్ మీద కూడా మీకు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏదైతే లేయర్ మీద వర్క్ చేస్తున్నారో ఆ లేయర్ మీదే ఉండాలి మీది. సపోజ్ ఈ లేయర్ ఏదైతే పైన ఇది కూడా ఈ లేయర్ మీద నొక్కి నేను ఇక్కడ సెలెక్ట్ చేద్దామంటే ఇది రాదు. ఓకేనా, సో ఈ లేయర్ మీద వర్క్ చేయాలి మనం. ఈ లేయర్ మీద చూడండి ఇట్లా చూపిస్తారు. ఇదిగోండి ఇప్పుడు సెలెక్ట్ అయింది చూడండి. జస్ట్ మనం ఉందా నేను క్లిక్ ఇచ్చాను, ఎక్కడైతే వైట్ పార్ట్ ఉందో అక్కడ క్లిక్ ఇస్తా చూడండి, ఇది మొత్తం కనబడుతుంది సరే సెలెక్ట్ అయ్యి. దాని తర్వాత మనం ఏదైతే ఇక్కడ క్లియర్ అయినా ఉంది కదా, ఇది నొక్కితే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవడానికి. ఎప్పుడైతే మీకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది. సపోజ్ మీ దగ్గర మొత్తం ఫొటోస్ మొత్తం వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ ఉంటే అది అవ్వదు, ఓన్లీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే. దాని తర్వాత ఇవన్నీ కూడా అంతే, బ్రష్ కూడా అంతే సేమ్. ఇది ఏదైతే ఈ సెక్షన్ లో ఉన్నాయి ఈ మొత్తం ప్రెసెంట్ మొత్తం అయ్యాయి. ఓకేనా, దీనిపైన ఏదైతే పెయింట్ టూల్, ఇది తెలిసిందే మీకు. పెయింట్ టూల్ అంటే నార్మల్గా ఎట్లా ఉంటుంది అని చూపిస్తుంది పెయింట్ వేయడానికి. అండ్ ఇది కూడా అంతే. అండ్ ఏదైతే ఇది కూడా అంతే బ్రష్. అండ్ ఏదైతే మీకు కింద కనబడుతుంది ఈ కలర్స్ మార్చుకోవడానికి, ఆర్ బ్లాక్ అంటే బ్లాక్, వైట్ అంటే వైట్, మీ ఇష్టం. అండ్ ఏదైతే బ్రష్ హార్డ్నెస్ పెంచుకోవడానికి, సైజ్ పెంచుకోవడానికి. సైజ్ ఇంత ఫుల్ పెట్టాను, ఫుల్ పెడితే ఫుల్ పెద్దది వచ్చింది. ఓకేనా, ఏదైతే మీకు ఇది క్లోన్. సపోజ్ క్లోన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ వేరే దగ్గర రావాలంటే ఏది సోర్స్ అనేది ఉందో ఇక్కడ పెట్టుకొని దీన్ని ఒకటి చూడండి. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇటు సైడ్ కూడా వస్తుంది. ఇది క్లోన్. ఓకేనా, ఇంకోటి. ఓకేనా, ఇది కింద సెక్షన్ మొత్తం అయ్యే ఉంటాయి మాక్సిమం. ఇక్కడ కింద ఫస్ట్ హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోవడమే మీకు ఏదైతే కావాలో అది. ఓకేనా, దీనికి ఇంకా నేను అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లా అంటే నేను వర్క్ చేసే కొద్దీ అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది నేను చెప్పడం కంటే చేసేటప్పుడు. ఓకేనా, ఈ లేయర్స్ కూడా మెయిన్ మీకు ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ పైన ఎండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది క్రాప్ ఇమేజ్ అని చూసారా, ఇది క్రాప్ చేసుకోవడానికి. ఓకేనా, ఇది నార్మల్ చాలా మంది తెలిసి ఉంటుంది. తర్వాత ఇమేజ్ సైజ్ ఆల్రెడీ మనం 1920 1080 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది. ఓకేనా, ఇమేజ్ సైజ్ మనం పోస్టర్ చేసుకుంటే 2000 పెట్టుకోవచ్చు. ఓకేనా, అలా ఒక్కొక్క వర్క్ మీద ఒక్కొక్క సైజు. ఓకేనా, తర్వాత ఇది రొటేషన్ తెలిసిందే కదా, రొటేట్ 180 degrees చూసారా. దీని తర్వాత మళ్ళీ రొటేట్ 90 అంటే అది ఇట్లా. ఏదైతే ఇక్కడ ఏదైతే పైన బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, ఇది నొక్కితే బ్యాక్ వెళ్ళేది, ఇటు సైడ్ నొక్కితే ఫ్రంట్కి వచ్చింది. ప్రీవియస్ ఆఫ్టర్ టైప్ లో. దాని తర్వాత మీకు టెక్స్ట్ మీకు తెలిసిందే. ఇది మ్యాక్స్ మనం టెక్స్ట్ యూస్ చేయం ఇక్కడ, ఎందుకంటే మన పిక్సెల్ ల్యాబ్ లో నుంచి టెక్స్ట్ తీసుకుంటాం కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి ఇవి మొత్తం. ఓకేనా, దాని తర్వాత ఇది ట్రాన్స్ఫార్మ్ నొక్కేమో మీరు ఇట్లా సైజ్ పెద్ద చేసుకోవడానికి, చిన్నగా చేసుకోవడానికి, ఆర్ ఇట్లా ఎక్స్ట్రాస్ నొక్కి ఏదైతే లాక్ యాక్సెప్ట్ చేస్తుందో నొక్కి ఇట్లా అవ్వడానికి. ఓకేనా, ఇది జస్ట్ మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, అంటే పద్ధతి చిన్నగా ఇట్లా చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ మీరు ఇది యాడ్ చేసుకున్నారు, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ మీకు సపోజ్ ఇది రైట్ సైడ్ కావాలంటే జస్ట్ ఇట్లా జరుపుకొని ఇట్లా. ఓకేనా, అది ట్రాన్స్ఫార్మ్. దాంతో ర్యాప్, మీకు ర్యాప్ కూడా అంతే, ఇటు సైడ్ నుంచి ఇలా కావాలంటే ఇలా. ఇది నేను చెప్పడం కంటే చేస్తూ ఉంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. నెక్స్ట్ వీడియో చెప్తా. అండ్ ఫిల్ అండ్ స్ట్రోక్. ఇప్పుడు సపోజ్ ఫిల్ అండ్ స్ట్రోక్ అంటే మనం కింద లేయర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, కింద లేయర్ సెలెక్ట్ చేసుకుని మనం ఫిల్ అండ్ స్ట్రోక్ నొక్కితే చూడండి వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సపోజ్ మన కలర్ మీద నొక్కి రెడ్ నొక్కితే రెడ్, సపోజ్ బ్లూ నొక్కితే బ్లూ, ఓకేనా, గ్రీన్ నొక్కితే గ్రీన్. ఓకే, ఇక్కడ రైట్ నొక్కితే అది అప్లై అయిపోయింది.
పక్కన మళ్ళీ మనం బ్యాక్ నొక్కుతున్నాం. అండ్ సపోజ్ మీకు ఇది ఏదైతే మీకు ఇది ఉంది కదా, జస్ట్ ఓన్లీ ఈ యారో మాత్రమే కావాలనుకుంటే ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే పైన ఈ ఆప్షన్ చూసారా దీన్ని నొక్కండి. సెలెక్ట్ పిక్సెల్స్ నొక్కండి. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ పిక్సెల్స్ నొక్కుతారో ఓన్లీ ఆబ్జెక్ట్ వరకు ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో దాన్ని బట్టికే సెలెక్ట్ అయ్యింది. దాని తర్వాత మీరు ఎండ్ ఆప్షన్ ఫుల్ అని స్ట్రోక్ నొక్కితే చూడండి మీరు ఇంకే కలర్ మారుస్తుంది. అంటే జస్ట్ ఓన్లీ ఏదైతే పిక్సెల్స్ కనబడుతున్నాయి మీకు అక్కడ వరకు వచ్చింది. కాదు మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ నొక్కేసి ఫిల్ అండ్ స్ట్రోక్ నొక్కితే మారిపోయింది ఆటోమేటిక్. అండ్ టైప్స్ లో అంటే స్ట్రోక్ ఉండిద్ది. అంటే స్ట్రోక్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు దీన్ని స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇది ఫిల్ చేసాం. సపోజ్ స్ట్రోక్ నొక్కితే దీన్ని స్ట్రోక్ ఇద్దాం. మీరు ఎంత స్ట్రోక్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఇది మొత్తం దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత గ్రేడియంట్స్ కూడా నేను ఆల్రెడీ మీకు ప్యాక్ ఇచ్చాను. ఓకేనా, కావాలంటే ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. ఆల్రెడీ నేను గ్రేడియంట్స్ ప్యాక్స్ మొత్తం ఇచ్చాను. ఓకేనా, ఇట్లా గ్రేడియంట్ అంటే దీని మీద దీని టెక్స్ట్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ కానీ ఈజీగా ఉంటుంది. సో మంచి కనబడుతుంది గ్రేడియంట్స్ యూజ్ చేస్తే. సపోజ్ ఇప్పుడు నేను ఏదైతే ఈ సబ్జెక్ట్ ఉందో దీనికి గ్రేడియంట్ యాడ్ చేయాలనుకుంటే తెలిసిందే కదా, ఇట్లా పెట్టి సెలెక్ట్ పిక్సెల్ సెలెక్ట్ చేసుకొని ఎండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ నొక్కాలి. అప్పుడు ఆ గ్రేడియంట్ దీన్ని బట్టిగా అప్లై అయ్యింది. ఏదైతే మీరు సబ్జెక్ట్ ఉందో దాన్ని బట్టికే కావాలనుకుంటే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మీరు గ్రేడియంట్ ఉంటే గ్రేడియంట్ ఫిల్ చేసుకోండి. కలర్ ఫిల్ తర్వాత ఫేడ్ తెలిసి ఉంటుంది మీకు. చూడండి ఇది ఫేడ్ అంట. ఇట్లా దీనిలో టైప్స్ ఉంటాయి కింద. ఇట్లా ఈ ఫేడ్ కావాలని చెప్పేసి ఆర్ ఓన్లీ జస్ట్ అవుట్ సైడ్ కనపడాలి అంటే ఇట్లా ఈ ఫేడ్ ఇంకా లెన్స్ ఉంటుంది. ఓకేనా, లెన్స్ ఉంటుంది. దాని తర్వాత కెమెరా ఫిల్ అంటే కెమెరా ఓపెన్ అయ్యింది. దాని తర్వాత అంటే ఏదైతే మీ కెమెరాలు క్యాప్చర్ చేస్తారో అది డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడికి. దాని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ ఇది మెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గోషన్ బ్లర్ యాడ్ చేసిన చూడండి బ్లర్, ఇది బ్లర్కి ఇది డైరెక్షనల్ బ్లర్. అంటే మీకు ఏ డైరెక్షన్ లో కావాలా అని చెప్పి. సపోజ్ నన్ను పైన కావాలి, పైనకి సో యాంగిల్ సెలెక్ట్ చేసుకునే బట్టి ఉంటుంది. దాని తర్వాత షార్ప్ అంటే షార్ప్ చేసుకోవడానికి డ్రాప్ షాడో మనం వేసి పెట్టడానికి. ఓకేనా, గ్లో తెలిసింది కదా అంతా. సపోజ్ గ్లో మీకు ఇప్పుడు సపోజ్ మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో పెడితే మీకు ఇంకా గ్లో మంచిగా కనబడిద్ది. ఇప్పుడు సపోజ్ గ్లో పెట్టే చూడండి, ఇంటెన్సిటీ ఇది ఎంత కావాలా అని చెప్పి బ్లర్. ఓకేనా, నార్మల్గా క్రియేట్ చేసుకోండి. ఇది ఎంటీ లేయర్. దాని తర్వాత మీకు ఎడ్జెస్ టింట్ అంటే కలర్ చేంజ్ ఉంటుంది. చూడండి జస్ట్ ఏదైతే మన ఆబ్జెక్ట్ ఉందో అది కలర్ చేంజ్ అయ్యింది. ఓకేనా, దాని తర్వాత స్టైలిష్ లో వచ్చి గ్రేడియంట్ మ్యాప్ అంటే ఇది మీకు ఏదైతే వర్క్ లో ఉందో నేను అందులో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మీకు కనబడుతున్నాయి ఇది ఇక్కడ పిక్స్ టైప్ లో కనబడుతున్నాయి కదా, అందులో ఏదైతే ఉన్నా సేమ్ అదే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు నేను చూడండి హాల్ఫ్ టోన్ ప్యాటర్న్ ఉంది చూడు, అక్కడ డాట్ ఉంది. సేమ్ అది సెలెక్ట్ చేస్తే అది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా సేమ్. దాని తర్వాత థ్రిల్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఇప్పుడు పిక్చర్ కనబడుతుంది సేమ్ అవి ఒకటి గ్లాస్ ఎఫెక్ట్ ఒకటి గ్లాస్ టైప్ వచ్చింది. మనం ఎంత పెట్టుకోవాలా అని చెప్పి ఆలోచించుకోవడం. అంటే గ్రాఫిక్ పెన్ కానీ చాక్ ఇవన్నీ అంటే ఏదైతే మీకు కనబడుతుందో ఇవన్నీ సేమ్ ఈ ఫోటోలో ఎలా కనబడుతుందో మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ టీవీ మానిటర్ అని చెప్పి సపోజ్ నేను ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. ఇందులో నేను చెప్పాను కదా ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ నొక్కి ఇందులో అడ్జస్ట్ చేసుకోవడం మనకి ఎట్లా కావాలా అని చెప్పేసి. దాని తర్వాత గ్రెయిన్ యాడ్ చేసుకోవడానికి. తర్వాత మూన్ లైట్ ఒక సాఫ్ట్ స్కిన్ అంటే సాఫ్ట్ గా ఎట్లా గ్లో అవుతున్నట్టు ఉంటుంది. తర్వాత హెచ్డిఆర్ లో బిఫోర్ ఆఫ్టర్ ఎంత తేడా ఉంది చూడండి. సో ఏదైతే ఇక్కడ పిక్చర్ లో కనబడుతున్నాయో సేమ్ అవే ఇక్కడ అప్లై అవుతాయి. అది సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఈ ఆప్షన్స్ లో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేస్తే కలర్స్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అవుతాయి. ఓకే, దాని తర్వాత సాచురేషన్ ఇది డిఫరెన్స్ కనపడుతుంది కింద మనం స్క్రోల్ చేసుకుంటాం. ఓకేనా, దాని తర్వాత ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోయి చూడండి. దీని తర్వాత బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. బ్రైట్నెస్ మీద చూడొచ్చు మనం బ్రైట్నెస్. దాని తర్వాత కాంట్రాస్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంత అని చెప్పేసి. ఓకేనా, దీని తర్వాత టెంపరేచర్ లైక్ కోల్డ్ ఆర్
వామా ఓకేనా. ఉన్నదాన్ని బట్టి ఇదంతా రీప్లేస్ కలర్ అంటే కలర్ రీప్లేస్ చేసుకోవడం అయింది. ఓకేనా. ఇప్పుడు ఇదండి కలర్ రీప్లేస్ చేసుకునేది పెట్టుకో. దాని తర్వాత మ్యాక్స్ మీకు కలర్ రీప్లేస్ తో అంత పని ఉండకపోవచ్చు. దీంట్లో చాలా వరకు టూల్స్ మీకు అంత యూజ్ అవ్వకపోవచ్చు. బట్ ఏదో వర్కింగ్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా. ప్రజెంట్ తమిళ్ అయితే రీప్లేస్ కలర్స్ కొన్ని వాటికి అయితే యూజ్ అవ్వవు. షాడోస్ అండ్ హైలైట్స్, డార్క్స్, షాడోస్, లైట్స్, హైలైట్స్, ఏదైతే హైలైట్ పార్ట్ ఉన్నది. ఓకేనా. ఇవన్నీ అంతే కలర్ బ్యాలెన్స్ కానీ, రెడ్యూస్ నాయిస్ కానీ, ఇన్వర్ట్ కానీ, లెవెల్స్ కూడా అంతే సేమ్. మ్యాక్స్ మీకు ఈ లెవెల్స్ వీటిలో అంత యూజ్ ఉండదు. కర్వ్స్ తో కానీ ఈ కర్వ్స్ తో అప్పుడప్పుడు యూజ్ ఉండొచ్చు. ఓకేనా. మీరు చేసే వర్క్ బట్టి ఉంటుంది. ఓకేనా. దీని తర్వాత ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత కట్ ఆప్షన్, కాపీ. ఇప్పుడు సేమ్ ఇప్పుడే ఇక్కడ ఏదైతే ఇది ఉందో దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు రెండు వచ్చినాయి చూడగానే. సో కాపీ చేస్తాం. దాని తర్వాత సెలెక్ట్ అవ్వాలనుకుని చూసారు పిక్సెల్స్ అన్ని సెలెక్ట్ అవుతుంది మీకు ఇక్కడ. సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఇందా సెలెక్ట్ పిక్సెల్స్ అంటే చెప్పిన కదా ఆల్రెడీ మీకు ఇందాక. సెలెక్ట్ పిక్సెల్స్ అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉందో పర్టికులర్ గా దాన్ని బట్టి సెలెక్ట్ అవుతాయి. ఓకేనా. ఈ సెలెక్ట్ పిక్సెల్స్ తర్వాత డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ నార్మల్ ట్యాప్ చేసినా సరిపోద్ది. సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వర్స్ చేస్తే మొత్తం అంటే ఇది కాకుండా మిగతా అన్ని వస్తాయి. అంటే చూడండి ఇన్వర్స్ అది సపోజ్ ఓన్లీ సెలెక్ట్ పిక్సెల్స్ చేసి దీని మట్టుకే అప్లై అయ్యేది. ఇన్వర్స్ అంటే అవతల సైడ్ కూడా అప్లై అవుతుంది అక్కడ. దాని తర్వాత ఫెదర్. ఓకేనా. దీని తర్వాత చూపిస్తాను. దీని తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఆల్రెడీ చెప్పే కదా ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి. దీని తర్వాత రిఫైన్ ఎడ్జ్, షో పాయింటర్. ఇప్పుడు షో పాయింటర్ ఎప్పుడు యూజ్ అయ్యింది అంటే మీరు సపోజ్ ఏది ఇది ఉంది. ఓకేనా. దీన్ని మనం తీసుకోవాలంటే పాలిగాన్ సెలెక్షన్ టూల్ తీసుకొని షో పాయింటర్ పెట్టేసి దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సపోజ్ ఈ పార్ట్ వరకు నాకు సెలెక్షన్ కావాలంటే ఇది ఒకటి, మిగతా అన్ని క్లియర్ కొట్టేసి ఓన్లీ ఇది ఒకటి ఉంటుంది. అదే ఇది పోయిద్ది, మిగతా అన్ని ఉంటుంది. సపోజ్ మీరు ఇన్వర్స్ చేసి కొడితే మిగతా అన్ని పోతే ఇది ఒకటి ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఇది నార్మల్గా అయితే ఈ మార్కెట్ సెలక్షన్ టూల్ దగ్గర పెట్టండి. నార్మల్ ఇట్లా 2 సార్లు ట్యాప్ చేసి సరిపోద్ది. ఓకేనా. ఎక్స్ట్రాక్ట్ కూడా మీకు ఎప్పుడు యూజ్ అయ్యిద్ది అంటే సపోజ్ మీకు ఇది ఏదైతే ఇది ఉంది ఎరో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ నొక్కండి. దీని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ నొక్కండి. మీకు అన్ని పోతాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఏది సెలెక్ట్ అయ్యిందో అదొకటే ఉంటుంది. ఓకేనా. ఎక్స్ట్రాక్ట్ ఇట్లా యూజ్ అయ్యింది ఇంట్లో. ఓకేనా. అండ్ ఈ లేయర్స్ చెప్పండి. ఈ లేయర్స్ ఇక్కడ బెండ్ మోడ్స్ ఉంటాయి. సపోజ్ ఏదైతే మీరు యారో ఉందో ఈ బెండ్ మోడ్ ఓవర్లే చేస్తాం అనుకున్నారు, or దీన్ని లీనియర్ డాట్ చేద్దాం అనుకున్నారు, ఆర్ స్క్రీన్ లేకపోతే లైట్ అయినా. ఓకేనా. మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ మీరు లేయర్స్ ని డిలీట్ చేయాలనుకుంటా ఏదైతే ఈ ఆప్షన్ క్లిక్ చేసి కింద డిలీట్ నొక్కితే అన్ని డిలీట్ అవుతుంది. సేమ్ ఇది కూడా డిలీట్ చేద్దాం అనుకుంటే డిలీట్ ఇలా. ఓకేనా. ఇది మెయిన్. ఈ టూల్స్ కనుక మెయిన్ మీకు వస్తే ఆటోమేటిక్గా చిన్నగా డెవలప్ అవుతారు, గ్రో అవుతారు. ఆటోమేటిక్గా మీరు అప్కమింగ్ వర్క్స్ మొత్తం చిన్న చేసేసుకోవచ్చు. సో ఏదైతే మెయిన్ ఏదైతే ఉన్నాయో ఇదే దీని మీద ఉంటాయి. ఈ టూల్స్ మీరు ఒకసారి మళ్ళీ క్లియర్ గా చూడండి. మీరు నేర్చుకోండి ఈ టూల్స్ అండ్ మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తుంటారో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయింది. ఓకేనా. ఈ రోజు వీడియో ఏది అంటే బై గైస్.